Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Today, let's continue with episode 5 of Mana Inti Katha, a series we started with a unique approach to learning English. I hope you will like it. So, without further ado, let's get started. Friends, in our last episode, they were at the ice cream shop. So, let's continue from there. Father Srinivas ఇలా అంటున్నారు. మీరు ఐస్ క్రీమ్ తినడం అయిపోతే వెళ్దాం. If you are done eating your ice cream, let's go. Alternative sentence, if you have finished your ice cream, let's get going. ఫ్రెండ్స్, మనం ఇక్కడ లెట్స్ గోకి లెట్స్ గెట్ గోయింగ్ అనే ఆల్టర్నేటివ్ యూజ్ చేయటం జరిగింది. ఇలాంటివి మీరు కొన్ని గుర్తు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హరీ అప్ అంటే గిడి అప్ అంటారు. అలాగే గో అవే అంటే గెట్ గాన్ అంటారు. అలాగే వేస్టింగ్ టైం అంటే ఫ్యాఫింగ్ అరౌండ్ అంటారు. పని పాట లేకుండా తిరిగితే లోఫింగ్ అరౌండ్ అంటారు. సో ఇలాంటి కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇట్స్ ఆల్రెడీ వెరీ లేట్. వీడిలా చేయకపోయి ఉంటే ఈ పాటికి ఇంటికి చేరుకునే వాళ్ళం. ఇఫ్ హీ హ్యాడెంట్ డన్ దిస్, వీ వుడ్ హ్యావ్ రీచ్డ్ హోమ్ బై నౌ. ఇఫ్ హీ హ్యాడెంట్ డన్ దిస్, వీ వుడ్ హ్యావ్ రీచ్డ్ హోమ్ బై నౌ. ఎండ దంచి కొడుతుంది. ద సన్ ఈజ్ స్కోర్చింగ్. Or alternative sentence, it's scorching hot. ఎప్పుడో అనగా బయలుదేరి ఇంకా ఇక్కడే ఉన్నాం. We started a long time ago, yet we are still here. Alternative sentence, we left ages ago, but we are still here. అప్పుడు కూతురు అఖిల అంటోంది, డాడీ, అమ్మమ్మ వాళ్ళ ఊరికి చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? డాడీ, హౌ మచ్ ఫార్దర్ డూ వి స్టిల్ హ్యావ్ టు గో టు రీచ్ గ్రాండ్మాస్ విలేజ్? అప్పుడు మదర్ శ్రీలత అంటోంది, సగం దూరం వచ్చాం. వీఆర్ హాఫ్ వే దేర్. లేదంటే మనం దగ్గరికి వచ్చేసినట్లయితే వీఆర్ ఆల్మోస్ట్ దేర్ అని చెప్పేసి అంటూ ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఫాదర్ శ్రీనివాస్ అంటున్నారు, లేదు, ఒక 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అంతే. నో, వీఆర్ జస్ట్ 13 కిలోమీటర్స్ అవే, దట్స్ ఇట్. ఇక్కడ నుంచి చాలా దగ్గర. ఇట్స్ వెరీ క్లోజ్ ఫ్రమ్ హియర్. ఆర్ ఇట్స్ ప్రెటీ క్లోజ్. ఇట్స్ ప్రెటీ క్లోజ్. ఇక్కడ నుంచి షార్ట్ కట్ రూట్ తీసుకుంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇఫ్ వీ టేక్ అ షార్ట్ కట్ ఫ్రమ్ హియర్, వీ విల్ గెట్ దేర్ ఫాస్టర్. అప్పుడు కూతురు అడుగుతోంది, అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గెట్ దేర్? అప్పుడు ఫాదర్ చెప్తున్నాడు, 20 నిమిషాలు పడుతుంది. ఇట్ టేక్స్ 20 minutes. అప్పుడు అఖిల అడుగుతోంది, మన ఊరు నుంచి అక్కడికి బస్సులు లేవా? ఆరెంట్ దేర్ ఎనీ బస్సెస్ ఫ్రమ్ అవర్ విలేజ్ టు దేర్? ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఆర్ దేర్ నో బస్సెస్ ఫ్రమ్ అవర్ విలేజ్ టు దేర్? మరొక ఆల్టర్నేటివ్ సెంటెన్స్, డోంట్ ఎనీ బస్సెస్ రన్ ఫ్రమ్ అవర్ విలేజ్ టు దేర్. ఇది ఇంకా కాన్వర్సేషనల్ టోన్లో చెప్పాలి అంటే, డోంట్ ఎనీ బస్సెస్ రన్ ఫ్రమ్ అవర్ విలేజ్ టు దేర్. అప్పుడు ఫాదర్ అంటున్నాడు, గంటకో బస్సు ఉంటుంది. దెర్ ఈజ్ ఎ బస్ ఎవ్రీ అవర్. అప్పుడు అఖిల అడుగుతోంది, మరెందుకు అనవసరంగా బైక్పై వెళ్ళడం? దెన్ వై గో బై బైక్ అన్నెసెసరీలీ? అప్పుడు తండ్రి చెప్తున్నాడు, బైక్ లేకపోతే ఎటు వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో బైక్,
it becomes difficult to go anywhere. Alternative sentence, without a bike, it's hard to go anywhere. అప్పుడు చిన్నోడు అర్జున్ అడుగుతున్నాడు, డాడీ మనకు కార్ ఎందుకు లేదు? డాడీ వై డోంట్ వీ హ్యావ్ ఎ కార్? డాడీ వై డోంట్ వీ హ్యావ్ ఎ కార్? అప్పుడు తండ్రి చెప్తున్నాడు, ఇప్పుడు నాకు కారు కన్నా మీ చదువులే ముఖ్యం. రైట్ నౌ యువర్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దెన్ ఎ కార్. నా శాలరీ మీ స్కూల్ ఫీజులు ఇంటి ఖర్చులకే సరిపోతుంది. మై శాలరీ ఈజ్ జస్ట్ ఎనఫ్ ఫర్ యువర్ స్కూల్ ఫీజ్ అండ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. మీ కనీస అవసరాలకి ఎలాంటి లోటు లేకుండా చూసుకోగలుగుతున్నాను. I am able to take care of your basic needs, or I am able to provide for your basic needs without any shortage. Shortage అంటే కొరత, అంటే ఎలాంటి లోటు లేకుండా, వితౌట్ ఎనీ షార్టేజ్. నేను కనీసం ఉండటానికి ఇల్లు లేని కుటుంబంలో పుట్టాను. I was born into a family. ఇలాంటివి కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ కుటుంబంలో పుట్టాను అని చెప్పడానికి మనం యూస్ చేస్తున్నటువంటి ఆ ఫ్రేజ్ ఏంటి? ఇంటూ ఎ ఫ్యామిలీ. ఐ వాజ్ బోర్న్ ఇంటూ ఎ ఫ్యామిలీ దట్ డిడెంట్ ఈవెన్ హ్యావ్ ఎ హౌస్ టు లివ్ ఇన్ ఉండటానికి. కానీ ఇప్పుడు నా సంపాదనతో మీకంటూ ఓ ఇల్లు కట్టాను. బట్ నౌ విత్ మై ఎర్నింగ్స్ I have built a home for you. మీరు ఉన్నతమైన చదువులు చదివి జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడతారని నేను బలంగా నమ్ముతున్నాను. I strongly believe that you will pursue higher education and settle well in life. అప్పుడు కారుకేం కర్మ, విమానాల్లో కూడా తిరుగుతాను. అంటే కారుకేం కర్మ అంటే కారేంటి అనే అర్థంతో. దెన్ నాట్ జస్ట్ ఏ కార్, ఐ విల్ ఈవెన్ ట్రావెల్ ఇన్ ఎయిర్ప్లేన్స్. మా నాన్న సొంతింటి కల నేను నెరవేర్చాను. ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ మై ఫాదర్స్ డ్రీమ్ ఆఫ్ ఓనింగ్ ఎ హౌస్. మంచి కారులో తిరగాలి అనే నా కలను మీరు నెరవేరుస్తారని అనుకుంటున్నా. I believe you will fulfill my dream of driving luxury cars. I believe you will fulfill my dream of driving luxury cars. అంటే కార్లో తిరగటం అంటే ఏంటండి? కారు నడపడం, డ్రైవింగ్ చేయటమే కదా. సో అందుకని మనం డ్రైవింగ్ లగ్జరీ కార్స్ అని యూజ్ చేస్తాం. అప్పుడు తల్లి అంటోంది, నువ్వు ఈ రోజులా ఎవరు పిలిస్తే వారితో వెళితే కారు కాదు కదా, తినడానికి తిండి కూడా ఉండదు. ఇఫ్ యూ కీప్ గోయింగ్ విత్ హూ ఎవర్ కాల్స్ యూ లైక్ యూ డిడ్ టుడే, ఫర్గెట్ అబౌట్ ఎ కార్. యూ వోంట్ ఈవెన్ హ్యావ్ ఫుడ్ టు ఈట్, ఆర్ యూ మైట్ నాట్ ఈవెన్ హ్యావ్ ఫుడ్ టు ఈట్. మైట్ నాట్ అనేది ఇట్ మేక్స్ వార్నింగ్ స్ట్రాంగర్ అనమాట. సో యూ మైట్ నాట్ ఈవెన్ హ్యావ్ ఫుడ్ టు ఈట్. అప్పుడు చిన్నోడు అర్జున్ అంటున్నాడు, ఊకే అది గుర్తు చేయకు మమ్మీ. మామ్ ఆర్ మామీ డోంట్ రిమైండ్ మీ ఆఫ్ దట్ అగైన్ అండ్ అగైన్. ఊకే అంటే పదే పదే, అగైన్ అండ్ అగైన్. అప్పుడు తల్లి అంటోంది, సరే కానీ అక్కడికి వెళ్ళాక ఇది అది కొనివ్వమని తాతయ్యని ఇబ్బంది పెట్టొద్దు. ఆల్ రైట్, బట్ డోంట్ ట్రబుల్ గ్రాండ్ పా బై ఆస్కింగ్ హిమ్ టు బై దిస్ అండ్ దట్ ఆఫ్టర్ వీ గెట్ దేర్. అమ్మమ్మకి ఒంట్లో బాగలేదు, చూడటానికి వెళ్తున్నాం. గ్రాండ్మా isn't feeling well. We are going to see her, or we are going to visit her. బుద్ధిగా ఉండకపోతే దెబ్బలు పడతాయి. ఇఫ్ యూ డోంట్ బిహేవ్ అంటే ఇఫ్ యూ డోంట్ బిహేవ్ ప్రాపర్లీ యూ విల్ గెట్ బీటెన్ ఆర్ యూ విల్ గెట్ ఇన్ ట్రబుల్. నాకు కోపం తెప్పిస్తే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు.
You know very well what will happen if you make me angry. మీకేమైనా కావాలంటే నాతో చెప్పండి. లెట్ మీ నో ఇఫ్ యు నీడ్ ఎనీథింగ్. అప్పుడు చిన్నోడు అర్జున్ అంటున్నాడు, సరే అమ్మా, ఆల్ రైట్ మామ్, మీ మాట జవదాటను. ఐ వోంట్ గో అగెయిన్స్ట్ యువర్ వర్డ్స్. ఐ వోంట్ గో అగెయిన్స్ట్ యువర్ వర్డ్స్. కానీ నాకేదైనా కావాలంటే తప్పకుండా కొనివ్వాలి. బట్ ఇఫ్ ఐ నీడ్ సంథింగ్ యు మస్ట్ డెఫినెట్లీ బై ఇట్ ఫర్ మీ. అప్పుడు మదర్ అంటోంది, శ్రీలత, సరే బైక్ ఎక్కు. ఓకే, గెట్ ఆన్ ద బైక్. అర్జున్, డాడీ నేను ముందు కూర్చుంటాను. డాడీ ఐ విల్ సిట్ ఇన్ ద ఫ్రంట్. సో ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వారి ప్రయాణాన్ని మొదలు పెడతారు. దే సెట్ ఆఫ్ అగైన్ ఫ్రమ్ దేర్. రైట్. ఆ తర్వాత శ్రీలత అంటోంది, ఆల్మోస్ట్ వాళ్ళు ఊర్లోకి వచ్చాక, ఊళ్ళోకి వచ్చాం. వీ హ్యావ్ ఎంటర్డ్ ద విలేజ్. వీ హ్యావ్ ఎంటర్డ్ ద విలేజ్. ఇంటికి వెళ్ళాక వన్స్ వీ రీచ్ హోమ్, తాతయ్య అమ్మమ్మ కనిపించగానే పరిగెత్తుకెళ్ళి ఎలా ఉన్నారని అడగాలి. యూ షుడ్ రన్ టు గ్రాండ్ పా అండ్ గ్రాండ్ మా యాజ్ సూన్ యాజ్ యూ సీ దెమ్. ఫ్రెండ్స్, ఇక్కడ సీ అంటే మనకు కనిపించడం, లుక్ అంటే మనం చూడటం. సో కాబట్టి వాళ్ళు కనిపించిన వెంటనే అనగానే, అంటే యాజ్ సూన్ యాజ్ యూ సీ దెమ్, యాజ్ సూన్ యాజ్ యూ సీ దెమ్ అని మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో యూ షుడ్ రన్ టు గ్రాండ్ పా అండ్ గ్రాండ్ మా యాజ్ సూన్ యాజ్ యూ సీ దెమ్ అండ్ ఆస్క్ హౌ దే ఆర్. పక్కింటి వాళ్ళందరితో మర్యాదగా మాట్లాడాలి. యూ షుడ్ స్పీక్ పొలైట్లీ విత్ ఎవ్రీ వన్ ఇన్ ద నైబరింగ్ హౌస్. అప్పుడు పిల్లలు అంటున్నారు, అలాగే మమ్మీ, మేమెంత పద్ధతిగా ఉంటామో నువ్వే చూస్తావులే. ఓకే మామ్, యూ విల్ సీ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ వెల్ వీ బిహేవ్. సో ఫ్రెండ్స్, ఇలా ఈ కాన్వర్సేషన్ ఎండ్ చేయటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళాక ఏం మాట్లాడుకున్నారు, ఏం చేశారు, తదితర విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా మీ థాట్స్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. బై డూయింగ్ సో యూ హెల్ప్ ఇట్ రీచ్ మోర్ పీపుల్ హూ నీడ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ లెర్నింగ్.